శ్రద్ధగా చూపేవాడని, ఇటు చదువుకుంటూ రాజకీయాల్లో యాక్టివ్గా తిరిగేవాడని, ప్రధానంగా కోట్ల కుటుంబంతో కానివ్వండి, లేదంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులతో బాగా తిరిగేవాడు, పని చేసేవాడు. ఏదైనా ఒక పని తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని అయిపోయేంత వరకు కూడా నిద్రపోయే మనస్తత్వం కాదని చెప్పేసి బయట చాలామంది చెప్పుకుంటుంటారు. ఎంతవరకు వాస్తవం ఉందండి? నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకోలేదు. ఈ రోజు వరకు నేను కూడా చెప్పలేదు. నేను ఎందుకంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ, యాజ్ ఎ సెల్ఫ్ మేడ్గా నేను కావాలి, ఎవరిది కూడా నాకు ఒక ఇమేజ్ ఆర్ వాళ్ళ హెల్ప్ నాకు తీసుకోకుండా నేను ఓన్గా డెవలప్ కావాలని చెప్పి ఏ రోజు కూడా డిస్కస్ చేయలేదు. కానీ నిజంగా చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ 6th 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచే రాజకీయాలంటే చాలా ఇష్టము. ఆ రోజు ఎమ్మెల్యేగా రాంభూపాల్ చౌదరి అంకల్ ఉండేవారు. తర్వాత కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ అంతా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసేవాళ్ళు. దాని తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారి ఎలక్షన్లో నేను పనిచేశాను. కేఈ కృష్ణమూర్తి గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చినప్పుడు అప్పుడు నా ఫస్ట్ స్పీచ్, పొలిటికల్ స్పీచ్ నేను ఆ టైంలో ఇచ్చాను. సో నిజంగా చెప్పాలంటే మా తాతగారికి, మా మామలకు, మా నాన్నకు చూసి నేను కూడా రాజకీయాల్లో ఉండాలా అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉండింది. కానీ మా నాన్న నాకు చెప్పింది, యుఎస్ పోయిన తర్వాత చెప్పింది ఒకటి ఏమంటే, యుఎస్ పోయిన తర్వాత ఇంకా బాగా స్థిరపడినా కదా, కంఫర్టబుల్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. అంటే ఇంత యాక్టివ్గా అంటే చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్న హఫీజ్ ఖాన్ సడన్గా యూఎస్కి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే మోటివ్ ఏదైనా బలంగా ఉందంటే మీ ఫాదర్ లైక్ ఇక్కడ రాజకీయాలు వద్దు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మీరున్న టైంలో ఎక్కువగా ఇక్కడ ఫ్యాక్షన్ ఎక్కువగా నడుస్తున్నది, బాగా భయంకరంగా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని దూరంగా ఉంచాలనేటువంటి ఒక కోణంతో ఏమన్నా స్టేట్స్కి ఏమన్నా పంపించారు? మా అమ్మ ఆలోచన అట్లా ఉంది. మా నాన్న మాత్రం ఎప్పుడుకి రాజకీయాల్లో ఉండాలా, మనం నలుగురికి సహాయపడాలా అని చెప్పారు. కానీ మా అమ్మాయి మాత్రము ఎందుకు, మాకు ఏం అవసరం ఉంది, అంటే వాళ్ళ నాన్నగారు చాలా పోగొట్టుకున్నారు రాజకీయాల్లో, డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ఇబ్బందులు మేము పడినాము. వాళ్ళ అన్నకు కూడా చాలా ఇబ్బందులైనాయి, అంటే మా మామకు కూడా చాలా ఇబ్బందులైనాయి. ఏమన్నా ఉంటే నువ్వు ఒక దానాలు ధర్మాలు ఇట్లా చేసుకొని నువ్వు సపోర్ట్ చేయని చెప్పి. కానీ నాన్న ఎప్పుడు ఏం చెప్పేటోడు అంటే, నీ దగ్గర ఎంత డబ్బు ఉందని చెప్పి, నువ్వు ఎంతమందికి నువ్వు హెల్ప్ చేయగలుగుతావు, ఇక్కడ ఇంత పువర్ పీపుల్ ఉన్నారు, ఏం చేస్తావు అంత సంపాదించుకొని కూడా ఒకరోజు మనం అందరము ఈ ప్రపంచం వదిలేసుకొని పోవాల్సిందే. నీకు ఒక ఇల్లు, ఒక బండి, ఇంత మంచిగా గౌరవము ఉండేటట్టు ఉంటే చాలు. కానీ మనం సమాజానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో, ఒక గవర్నమెంట్లో, ఒక పార్టీలో ఉంటేనే చాలామందికి మనం సేవ చేయగలుగుతాము. దానికోసం నువ్వు ఖచ్చితంగా మళ్ళీ రావాలి, నువ్వు ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇదే చేయాలి అని చెప్పి ఆయన చాలా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత చాలా బాధపడడం కూడా జరిగింది. ఎప్పుడైతే నాకు 14లో సీట్ రాలేదు, 14లో మన ప్రభుత్వము రాలేదు, ఏం చేయాలో తెలియదు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎస్వి రెడ్డి గారు అయిపోయారు, ఎంపీగా పుట్టారెడ్డి గారు అయిపోయారు. దాని తర్వాత పార్టీకి కూడా నా అంత పెద్దగా నా అవసరం కూడా అంతగా ప్రాధాన్యత కూడా లేదు. అలాంటి టైంలో నేను ఒక మంచిగా ఎదుగుతున్న అబ్బాయిని రాజకీయాల్లో తీసుకొని వచ్చి నేను అన్యాయం చేశానేమో అనే భావనకి కూడా ఆయన వెళ్ళారు మా నాన్న. కానీ మళ్ళీ 2016లో ఎస్వి రెడ్డి గారు పార్టీ మారి అటువైపు వెళ్ళిపోవడము, మళ్ళీ జగనన్న పిలిపించి మనకు బాధ్యతలు ఇవ్వడము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా 24/7 నేను 100% అంకితం అయిపోయి పార్టీ కోసము, ఇటు ప్రజల కోసము ఉండిపోవడము. ఆయన అప్పుడప్పుడు చెప్తుంటాడు, నేను నీకు ఫస్ట్ పంపించి సంతోషపడినా, తర్వాత కొంచెము బాధపడినా, ఇప్పుడు ఈరోజు మళ్ళీ నీ టైం కూడా నాకు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా బాధపడుతున్నా. కానీ నువ్వు చాలామందికి నీ వల్ల సేవ చేస్తున్నావు, హెల్ప్ చేస్తున్నావు. నేను ఎక్కడైనా పోతే హఫీజ్ ఖాన్ గారు వాళ్ళ నాన్న అని చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే ఒకప్పుడు మొయిస్ ఖాన్ గారి అబ్బాయి హఫీజ్ ఖాన్ అని చెప్పే దగ్గర నుంచి హఫీజ్ ఖాన్ గారి నాన్న అని చెప్పుకునే వరకు వచ్చినావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తే నాకు కూడా సంతోషం.